మార్చి 27 తారీఖున మూడో నెలలో గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక నిర్ణయించబడి ఉన్నది. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజరెడ్డి అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎంత అన్యాయంగా ప్రవర్తించినేది ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా చూసింది. 20 మంది కలిగిన వార్డు మెంబర్ల గోపవరం గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు, అందులో 19 మంది మేము గెలిచినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్కరు తెలుగుదేశం పార్టీ గెలిచినారు. ఇది 4 సంవత్సరాల కిందటి మాట. మార్చి 27 తారీఖున ఉప సర్పంచ్ను ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది, తేదీ ఖరారు చేసినారు. అప్పటికి మా వైపు నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వార్డు మెంబరుకు తోడు మా వార్డు మరొక 5 మంది అక్కడికి పోవడం జరిగింది. అంతా వెరసి తెలుగుదేశం పార్టీ వైపు దగ్గర వారి సొంత బలం 1, మా బలాన్ని తీసుకుంటే 5, కలిపితే 6, ఇక మేము 14 మందిని. 14 మంది బలం కలిగిన మేము ఒకవైపు, 6 మంది బలం కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఉండారు. ఎవరు ఉప సర్పంచ్గా ఎన్నికైతారో ఒక్కసారి ప్రజల్ని ఆలోచించమంటున్నా. ప్రజలందరికీ తెలిసినదైతే 14లోనే ఒకడైతాడు అంటారు, కానీ వరదరాజులకు తెలిసినదైతే నేనెవరిని అనుకుంటే వాడు 6 మందిలోనే అవుతాడు అనేది ఆయనకు తెలిసినది. దీనికి ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసులను, రెవెన్యూ డిపార్ట్మెంట్ను, ఎన్నికల నిర్వహణ చేసే అధికారులను అందరినీ కూడా ఆయన అధికారానికి దాసోహం అనిపించుకొని అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కకూడదు, తన పార్టీకి తనకు సంబంధించిన వాడిని చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన హింస అంతా ఇంత కాదు. మా వార్డు మెంబరు 14 మందిని ఓటు వేసే ప్రదేశానికే రానియకుండా అడ్డుకోవడం, ఇంత రాళ్లతో కొట్టడం, జీపుల మీద దాడి చేయడం, మహిళల మీద దాడి చేయడం, పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించడం, పోలీసు వాళ్ళు పిలుచుకొని పోతామని చెప్పి పెద్ద మసీదు దగ్గర పిలుచుకొని పోయి తెలుగుదేశం పార్టీ రౌడీలకు రాళ్లతో కొట్టమని అప్పచెప్పడం, ఫేక్ ఐడి కార్డు సృష్టించి వాళ్ళు వార్డు మెంబర్లు కాకపోయినా వార్డు మెంబర్లు అని చెప్పి ఫేక్ ఐడీలు సృష్టించి లోపల పంపించి ఏర్పాటు చేస్తే పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర. లోపల పంచాయతీ సచివాలయంలో పనిచేసే ఒక అధికారి మహేశ్వరి అనే ఒక అమ్మాయి నిజాయితీగా వ్యవహరించడం వలన ఫేక్ ఐడీలతో లోపలికి పోబడినటువంటి వార్డు మెంబర్లను ఆ పాప తిరస్కరించడం చేత ఆ రోజు వాళ్ళు ఉప సర్పంచ్ అభ్యర్థిని వాళ్ళ మనిషిని చేసుకోలేకపోయినారు. నిజంగా ఆ పాపే గన మహేశ్వరి అనే అమ్మాయి గన ఉద్యోగస్తురాలు, అవినీతి పరురాలు ఏంటి గన అధికార దుర్వినియోగానికి వరదరాజుడి యొక్క అధికార దుర్వినియోగానికి లోబడి ఉంటే గన ఈరోజు ఎన్నిక లేదు. నిజంగా ఎన్నిక జరుగుతుంది అంటే గన కారణం ఆ పాప నిజాయితీ, పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర. ఇంత అన్యాయము, ఇంత దుర్మార్గము ఒక చిన్న ఉప సర్పంచ్ పదవి కోసం ఊరంతా చెడ్డ పేరు తెచ్చుకొని మూట కట్టుకున్నాడు. అప్రజాస్వామ్యకమైన విధి విధానాలతో వరదరాజిరెడ్డి మూట కట్టుకున్నాడు పాపాన్ని, అధర్మాన్ని. రెండో రోజు మళ్ళా, మొదటి రోజు అంతా ఏదో అయిపోయింది, అల్లరి అయిపోయింది, ఇంకా రెండో రోజు మేము కరెక్ట్గా జరుపుతామని చెప్పి పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్గా జరిపేదానికి శ్రీకారం చుట్టినారు. పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్గా పనిచేసినారు. లోపల ఎన్నికలు నిర్వహించే అధికారికి గుండెపోటు వచ్చింది. ఇదేందో అర్థం కాలే. గుండెపోటు వచ్చి గుండె చేతిలో పట్టుకొని పాపం రామారెడ్డి నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కి ఇంటికి పోయి లక్షణంగా ఇంటికాడు ఉన్నాడు. వాయిదా. ఏంది ఇది? ఏంది ఇది? నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని, అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపే మీరు ఒక చిన్న పదవి కోసం ఇంత అప్రజాస్వామికంగా వరదరాజిరెడ్డి గారు వ్యవహరిస్తూ ఉంటే ఆయనకు మీరు తూతూ మంత్రంగా తల ఊపి, డూడు బసవన్నగా మీరు తల ఊపి పనిచేస్తే, ఆయన చెప్పిన మాటలకు పోలీసు వాళ్ళు తల ఊపి, ఆయన చెప్పిన మాటకు కలెక్టర్ తల ఊపి, ఇక్కడ ఉండి ఎన్నికల అధికారిని తల ఊపించుకొని ఇంత అన్యాయానికి మోసానికి మీరు ఒడిగడితే ఏం ఉపయోగం? అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళా డేట్ ఇచ్చినారు, దరిద్రానికో మంచికో ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చినారు. గోపవరం
ఉప సర్పంచ్ గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఈ నెల 19 తారీఖున ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్ని ఎన్నుకోవాలని ఇచ్చింది. ఈసారి కోరం కూడా లేదు. 19 తారీఖు ఎంతమంది ఉంటే అంతమందితో 19 తారీఖు ఏదైనా వాయిదా పడితే 20 తారీఖు తప్పనిసరిగా ఎన్నుకోవాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మిగులుబడిన అన్ని దానిలకు ఇచ్చింది. అన్ని దానిల క్రమంగా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఇదొకటే ఉందనుకుంటా, బహుశా ఎక్కడా లేదు, ఇదొక్కటే ఉండేది. 19 తారీఖు ఉంది. ఇప్పుడేమన్నా బలాబలాలు మారినాయా అనే దానికి నేను ప్రజల కోసం ఈ పాత్రికేయుల సమావేశం, అధికారుల కోసం ప్రజల కోసం పెట్టినా. ప్రజలకు ఫస్ట్ రిక్వెస్ట్ చేసి చెప్తానా, ఈ గడిచిన ఈ 2 నెలల కాలంలో బలాబలాలు ఏమైనా మారినాయా? మా 14 మా 13 ఏమన్నా 9 అయిందా? వాళ్ళదేమన్నా 6 7 ఉండేది 14 అయింది అని చూస్తే ఏమి మారలే. ప్రజలారా, మాకు సంబంధించిన వార్డు మెంబర్లు ఆ రోజు 14 ఉంటే పవన్ అని ఒక పిల్లోని దౌర్జన్యంగా బలవంతంగా తీసుకుపోయి పోలీసుల ద్వారానే బయట అప్పచెపితే కొట్టి కామనూరు పిలిచకపోయి ఆ పిల్లోని నానాకం చేస్తే ఆ పిల్లోని మినహాయిస్తే మా దగ్గర ఆనాడు ఉండే 14 13 అయింది. ఆ 13 ఇప్పుడు కూడా 13 ఉంది. మా వార్డు మెంబర్లు ఎవరు ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి భయపడింది కానీ వాళ్ళ ప్రలోభాలకు లొంగింది కానీ వాళ్ళ సైడ్ పోయింది కానీ లేదు. ఆ 13 మందిని కూడా ఇప్పుడు ప్రెస్ ముందర కూర్చోబెట్టి చూపిస్తాం ప్రజలకు, ఇదిగో మా బలం అని. మరి ఈ పొద్దు 13 మేముండి 7 వాళ్ళు ఉంటే ఎవరు ఉప సర్పంచ్ కావాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము అనుకునే మనిషి కావాలా? ఇదే కదా ప్రజాస్వామ్యం. ఇది జరగకుండా వాయిదాలు పడడం, ఇది జరగకుండా పోలీసు కేసులు కావడం, ఇది జరగకుండా రాళ్లతో కొట్టడం, ఇది జరగకుండా మా వాళ్ళని అక్కడ రాణించకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్యాలయంలో వాళ్ళు దూరడం, అధికారులకు దొంగ గుండెపోట్లు రావడం, ఈ సక్రమైన పద్ధతులు కాదు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని ఇరువురికి 2 చేతులెత్తి నమస్కరించి ప్రజాస్వామ్యం పట్ల అత్యంత గౌరవం కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా, ఓ పౌరునిగా చాలా వినయపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయ్యా, మార్చి 27వ తారీఖు చేసిన తప్పు పోలీసులు కానీ, కలెక్టర్ కానీ, సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ఎవరైతే తప్పు చేసినారో ఆ తప్పు ఈ నెల 19 తారీఖున జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికల్లో చెయ్యొద్దు అని దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఆ తప్పు చేయొద్దు. ఒక్కసారి చేసినారు, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడానికి వరదరాజిరెడ్డికి మీరు సహకరించినారు, అయిపోయింది. ఇప్పుడు జరిగే ఎన్నికనైనా సక్రమంగా మీరు జరపండి. ఒకవేళ మీరు జరపకపోతే లాభం జరిగేది వరదరాజిరెడ్డికి, నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని మీరు అనుకుంటే పొరపాటయ్యా. మీరు పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు. నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో అంతర్లీనమైనటువంటి వ్యవస్థలకు నష్టం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు, రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు, ఎన్నికల అధికారికి ఆఫ్టర్ ఆల్ చిన్న 20 మంది వార్డు మెంబర్లు కలిసి ఒక చోట పాల్గొని ఓటు వేయాల్సినటువంటి ఒక చిన్న ఎలక్షన్ను నిర్వహించలేని దుస్థితిలో యంత్రాంగం ఉందనే చెడ్డ పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంది.